ప్రైజ్ ది లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ సర్వోన్నత మినిస్ట్రీస్ తరపున శుభంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీరు ఏదైనా కొరతలో ఉన్నారా? చాలా ఇబ్బందుల్లో ఉన్నారా? చాలా నిరాశలో ఉన్నారా? ఎంత కష్టపడినా నిరాశ, కరువు అనేది మిమ్మల్ని పీడిస్తుందా? అయితే ఒకసారి దేవుడు ఏమంటున్నారో విన్నామా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం కనుక చూసినట్లయితే, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చుంది. ఈ వాక్యం కనుక మనం ధ్యానం చేసుకున్నట్లయితే మీ అవసరాలు మీతో ఉన్నవారికి తెలియకపోవచ్చు, మీ చుట్టుపక్కల ఎవరు నేను గుర్తించలేకపోవచ్చు, కానీ హృదయాంతరంగా లేని దేవుడు ఈరోజు మీ యొక్క ప్రతి ఒక్క అవసరతను ఆయన ఎరిగే ఉన్నాడు. ఎలాంటి అవసరతలో ఉన్నా, ఎటువంటి కరువులో ఉన్నా, ఎక్కడి నుంచైనా నా అవసరం తీర్చే వాళ్ళు వస్తారేమోనని మీరు ఎదురు చూస్తున్నారు. దేవుడు ఈరోజు ఏం మాట్లాడుతున్నాడంటే, తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో తన ప్రతి అవసరం తీర్చమని దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నాడండి. ఒక్కసారి ఈ వాక్యం నీవు నమ్మి విశ్వసించి ఆయన పాదాల ఎదురు వేస్తే తప్పకుండా ఆయన మీ యొక్క ప్రతి ఒక్క అవసరతలను తీరుస్తారని, ఈ వాక్యాన్ని నమ్మి విశ్వసించిన ప్రతి ఒక్కరూ నాతో పాటు ఏకీభవించండి. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ ఈ వాగ్దానం విని ఎంతమంది అయితే నమ్మి విశ్వసించి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రభా, ప్రతి ఒక్కరి అవసరతను క్రీస్తు యేసునందు మహిమలో ప్రభా మీ యొక్క ఐశ్వర్యం చొప్పున తీర్చి మీరు మహిమ పొందుకోమని, కడవరకు మీ సాక్షులుగా నిలబెట్టుకోమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకుని నామ తండ్రి. ఆమేన్.